హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఇవాళ అయితే నేను పొంగల్ ట్రిప్ అయితే షేర్ చేస్తున్నా. కొన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ 3 ఫొటోస్ అయితే చూపిస్తున్నా. ఇవి మీరు అంటే మీ గెస్ట్ చేయగలరా ఎక్కడ, ఏ ఊరు ఏంటని. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకో, కానీ ఎప్పుడు ఊరు వెళ్ళినా ఈ వీడియో అయితే తీసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అయితే ఇది. ఈ రైల్వే ట్రాక్ది ఎక్కడో మీరు గెస్ట్ చేయగలరా? వైజాగ్ టు అమలాపురంలో ఈ మధ్యలో ఉన్నవి. ఈ టెంపుల్ గోపురం కూడా నాకు చాలా నచ్చింది, అందుకే వీడియో అయితే తీసుకున్నా. ఫైనలీ బాట్స్కూర్ బ్రిడ్జ్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇది బాట్స్కూర్ బ్రిడ్జ్ అండి. ఇది కొంచెం యానం బ్రిడ్జ్ లాగే ఉంది. దీని పక్కన ఉన్న పాసర్లపూడి గ్రామానికి అయితే వెళ్ళాం మేము. ఇక్కడ మా అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉన్న 5 days అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతోని, అత్తయ్య మావయ్య. ఇక్కడ మా లక్కీ అయితే పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు పాపం. వాడు స్కూల్ కొంచెం తప్పింది, వర్క్స్ తప్పాయి. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయండి ఆ ఊర్లోని. ఆ వీడియో మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ అప్పన్పల్లి బోట్ రైడ్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలాగా పొలానికని వెళ్తున్నాము. కానీ ఇంటి చుట్టూ కూడా మొత్తం కొబ్బరి చెట్లతో ఉంటుంది. చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర ప్లేస్ అయితే. చూసారు కదా, ఇది పొలానికి అయితే వెళ్తున్నా. అక్కడ గడ్డి మోపు అవి ఉన్నాయి కదా, ఇవి అయితే ఇలా పచ్చని పొలాలు. చూసారు కదా గ్రీనరీ ఎంత ఎలా ఉంది, చాలా బాగుంది కదా. మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి, బాగుంది అని లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే. ఇక్కడ నెక్స్ట్ అయితే ఆ గడ్డి మోపులా ఉంది కదండి, ఇక్కడైతే మా తాతయ్య వాళ్ళ నానమ్మలు ఉంటారు, అంటే మా అత్తయ్య వాళ్ళ పేరెంట్స్ మాట. వాళ్ళకి గేదెలు ఉన్నాయి. ఆ గేదెల కోసం అయితే అది గడ్డి మోపు ఫుడ్. ఇక్కడ బ్లో అవుట్ కూడా జరిగింది అన్నారు కదండి. ఇక్కడ పక్కనే ONGC కూడా ఉందండి. కొన్ని సంవత్సరాల క్రితం బ్లో అవుట్ ఏదో జరిగింది అన్నారు. ఇంక ఇలా పిల్లలతో అయితే సెల్ఫీలు అయితే దిగాము. నెక్స్ట్ డే అయితే అల్లవారు వెళ్ళామండి. ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ టెంట్ నెట్లా వేస్తారు కదండి, లోపలే ఉంటున్నాయి కోళ్ళు. చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నాయి. భలే వస్తుంది కదా ఇది. చూసారు కదా టెంట్ అయితే వేసారు కదండి, దీని లోపల అయితే కోడి పందాలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన గుండాట జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. వాటర్ మిలన్ పీసెస్ అవి అమ్ముతున్నారు. ఇక్కడైతే మనకి అప్పుడే ఫ్రై చేసి ఇస్తున్నారండి చికెన్ పకోడీ, నాటుకోడి ఫ్రై. అది చాలా బాగుంది. మేమైతే కొనుక్కుని ఇలాగా పొట్లంలో కట్ అయితే ఇస్తున్నారు. చాలా బాగుంది నాటుకోడి ఫ్రై ఇది. నెక్స్ట్ అయితే ఇలా దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మేము అల్లవారం వచ్చామన్నాం కదా, అన్నయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే ఇలా భోజనాలు పెట్టారు అందరికీ. మాకు అరిటాకుల్లో అయితే భోజనం చేసాము. అరిటాకులు భోజనం చేయడం అంటే చాలామందికి ఇష్టం కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. ఇక్కడ భోజనం చేసి అయితే రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ పాసర్లపూడికి అయితే వచ్చాము. ఇక్కడ ఎవ్రీడే నైట్ అయితే మంట అయితే గ్యారంటీగా ఉండేది. మంట వేసుకునే వాళ్ళం చలికి, చాలా బాగుంది. కనుమ రోజు ప్రవళ తీర్థానికి అయితే వెళ్ళామండి. మా బ్రదర్ ప్రవళని అయితే అలా మోసాడు. నెక్స్ట్ ఇంకా అమ్మవారి గుళ్ళకి వెళ్ళామండి, టెంపుల్స్కి. ముసలం తల్లి అమ్మవారి గుడి అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ మా ఊళ్ళో అమ్మవారి దేవస్థానం కూడా వచ్చాం, భీమవరంలో ఉంది. ఇదేమో దెయ్యం పొరుగు, చూడడానికి కాకరోజులో ఉంది కదా కానీ కాదు. నెక్స్ట్ అయితే నైట్ సెకండ్ షోకి అయితే వచ్చామండి, గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీకి. ఎంతమందికి ఇష్టం రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. ఇక ఊర్లో అయితే ఇది లాస్ట్ డే అండి, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఫ్యామిలీతో ఇంకా టైం స్పెండ్ చేస్తాం అంతా అలాగా. ఇక్కడైతే ఇంకా రిటర్న్ అయిపోయాము వైజాగ్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.